కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 75,021 కోట్ల నిధులతో అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడమే సూర్య ఘర్ పథకం లక్ష్యమన్నారు. 2025 నాటికి దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు అనురాగ్ ఠాకూర్. ఇదే అంశంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయం ఇది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి కొత్త పథకాన్ని ఇటీవలే ప్రధాని ప్రకటించారు. ఫిబ్రవరి 13వ తారీఖున ఈ పథకానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. వాటికి సంబంధించి 75,021 కోట్లు 21,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పథకం ఇది. దానికి ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ పథకం లాంచ్ అయితే ఖచ్చితంగా 300 యూనిట్ల వరకు 1 కోటి ఇండ్లకు ఉచితంగా విద్యుత్ అనేది కూడా సప్లై చేయాలనేటువంటి తలంపుతోటి ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి అయ్యేటువంటి ఖర్చు, అలాగే వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సబ్సిడీ ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొన్ని వివరాలను అయితే ఆయన వెల్లడించారు. దానిలో భాగంగా ఒక 3 అంశాలను అయితే తీసుకొచ్చారు. 1 kV సిస్టమ్, 1 kV సిస్టానికి ఒక 30,000 వరకు సబ్సిడీ వస్తుంది. 2 kV ఉండేటువంటి సిస్టానికి ఒక 60,000 రూపాయల వరకు సబ్సిడీ అనేది కూడా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక 3 kV వరకు ఉండేటువంటి సిస్టానికి 78,000 రూపాయల వరకు సబ్సిడీ అనేది కూడా ఇస్తారు. దీనికి సంబంధించి నేషనల్ పోర్టల్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఈ సబ్సిడీకి సంబంధించిన వాటన్నిటిని కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే ఆ ఇండ్ల పైన, రూఫ్ టాప్స్ పైన ఈ సోలార్ ప్యానెల్స్ అనేది కూడా బిగిస్తారు. వాటికి సంబంధించి ఇది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఒక 17 లక్షల మంది దీని ద్వారా ఉపాధి అవకాశాలు అనేది కూడా పొందేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఉచిత విద్యుత్ ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవడం ద్వారా వారికి ఉచితంగా సోలార్ ద్వారా పవర్ అనేది కూడా జనరేట్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకోవడము, దాన్ని ఇతరులకు అమ్ముకునేటువంటి వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కొంత ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. దాంతో సోలార్ విద్యుత్ తోటి ఎవరి ఇంటి పైన అయితే ఈ రూఫ్ టాప్స్ తోటి ఏర్పాటు చేస్తారో వారికి ఉచితంగా కరెంట్ అనేది కూడా వాడుకుంటారు. కాబట్టి ఇది పేదలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా అవసరం అనుకున్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. గతంలోనే ఈ పథకాన్ని అనౌన్స్ చేసినప్పటికీ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపులు కావచ్చు, విధి విధానాలన్నింటినీ కూడా ఈ రోజు ఖరారు చేశారు. మరొక కొన్ని అంశాలకు, ముఖ్యంగా కొన్ని పంటలకు సంబంధించిన ఎంఎస్పీ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈరోజు కొంత వారికి ఆమోదం అనేది కూడా తెలిపారు. ఇది మేజర్ గా అయితే ఈ రూఫ్ టాప్ కు సంబంధించిన సోలార్ ప్యానల్స్ కు సంబంధించిన అంశమే చాలా ప్రధానంగా చర్చకు వచ్చింది. దానిపైనే దానికి విధి విధానాలను ఖరారు చేస్తూ ఈరోజు జరిగినటువంటి కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సబ్సిడీ ఏ మేరకు ఇవ్వబోతున్నారు, ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రకటన ద్వారా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. యశోద, థ్యాంక్ యూ మదార్. मिनिस्ट्री ऑफ न्यू एंड रिन्यूएबल एनर्जी के क्षेत्र का पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज इसको मंजूरी मिली है। 1 करोड़ घरों को 300 यूनिट मुफ्त बिजली मिलेगी और ये 1 करोड़ परिवारों को ही मुफ्त बिजली के 300 यूनिट मिलने के बाद 15,000 रुपया सालाना आमदन भी होगी। एक बड़ी क्रांतिकारी योजना है जहां पर 1 करोड़ घर यानी कि लगभग 5 से 6 करोड़ लोगों के जीवन में सीधा प्रभाव पड़ेगा, उनको लाभ मिलेंगे, आय के साधन बढ़ेंगे। वहीं पर न्यू एंड रिन्यूएबल एनर्जी के क्षेत्र में हमारी एक और लंबी छलांग लगेगी जहां 45 गीगावाट के लगभग रिन्यूएबल एनर्जी का उत्पादन होगा। आपको ज्ञात होगा कि प्रधानमंत्री जी ने 13 फरवरी 2024 को इस योजना को लॉन्च किया था।
अब इसके थोड़ा सा मैं इसको विस्तार में आपको इसलिए बताना चाहता हूं, इससे करोड़ों लोगों के जीवन में एक बहुत बड़ा फर्क पड़ेगा।